ఉద్యమ ఉధృతిని పెంచి సత్యాగ్రహ దీక్షలు పెంపొందించింది మాతృదేశ భావన. 19వ శతాబ్దపు తొలి స్వాతంత్ర సంగ్రామంలో వందేమాతర నినాదమే శత్రు భీకర ఆయుధంగా పనిచేసింది. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అనే విశ్వజనీయమైన ప్రసిద్ధ వాక్యానికి మూలం రామాయణం. కన్న తల్లి జన్మభూమి స్వర్గాన్ని ఉంచినదని చెప్పడంలో ఆంతర్యం పుట్టిన మట్టికి కృతజ్ఞత చెప్పడం. ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణం వర్షం తద్భారతం నామ భారతీయత సంతతి అంటూ భరత భూమి సరిహద్దులు స్పష్టంగా సూచించి భరత వర్షగా నామకరణం చేసింది విష్ణు పురాణం. హిందూ మహాసముద్రాన్ని హిమాలయ పర్వతాలను మన నేలకు గడపలని సూచించింది. దుర్గాదేవి పట్ల భక్తి పారవశ్యమే భరతమాత భావనకు పాదులు వేసింది. హిమవత్ సముద్రాంతరం దీర్ఘం యోజన సహస్ర పరిమాణం. ఇది చాణక్యుడి వర్ణన. అంటే సముద్రానికి ఉత్తరంగా హిమాలయాల వరకు 1000 యోజనాల పొడవున వ్యాపించిన భూమి భరత భూమి అని అర్థం. ఆసేతు హిమాచలం అని మన దేశ భూభాగాన్ని వర్ణించడంలోనూ చారిత్రక స్పృహ ఉంది. వేదకాలపు గీతాలన్నీ భూమిని గానం చేశాయి. కులాదానికి మాతృక భరతమాత అనే భావన. అంకురార్పణకు మాతృభావన తోడైతే లక్ష్య సాధన ఎంత కఠినమైన విజయం తథ్యమని భావించారు మన పూర్వీకులు. సిపాయిల తిరుగుబాటు అని వలస పాలకులు తక్కువ చేసి చూపించిన తొలి స్వాతంత్ర్య పోరాటాన్ని నడిపింది, కొండెత్తుడిని చమురుగా మార్చింది వందే మాతరం నినాదమే. భరతమాతను కూల్చే అర్థి చిత్రిక పట్టింది కూడా ఆ